వెంటనే పరమేశ్వరరావు గారు, ఏమిటి మీరనేది? మర్డర్ చేసిన చేతులు కంటిన రక్తాన్ని తాంబూలాలతో తుడిచేసుకున్నామని. అంటే అంతేనా? హత్యకు కారణం ఆస్తి. ఆస్తిలో మీకు వాటా ఉన్నప్పుడు హత్యలో కూడా మీకు వాటా ఉండాలిగా. హత్యాబంధం అనురాగబంధంగా మారాలంటే మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని మా అన్నయ్య ఆశ. 7 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవిస్తూ పెరవల మీద బయటకు వచ్చి నీకు నా కూతురుతో పెళ్ళా? 7 లక్షలు నావి కాదనుకుంటే కింది కోర్టులో సాక్ష్యాన్ని తారుమారు చేసి పై కోర్టులో నా తమ్ముడిని నిర్దోషిగా బయటికి తీసుకురాగలను. ఒప్పేసుకోండి పెళ్లికి. అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని స్టేట్మెంట్లు వద్దు, స్ట్రైట్ గా చెప్పండి. ఏమిటి ఆయన చెప్పేది మనం వినేది? వాళ్ళ అమ్మాయి అభిప్రాయం కనుక్కునే మనం దుపిడీలు చేస్తున్నామా? వాళ్ళ అమ్మాయి అభిప్రాయం కనుక్కునే మనం అవినీతి చేస్తున్నామా? కాబట్టి నాయుడు గారు, తెర వెనుక సాగుతున్న మన కథ సుఖాంతం అవ్వాలంటే మ్యారేజీకి ఎస్ అనండి, విషాదాంతం కావాలంటే నో అనండి. కానీ నో అనే ముందు ఒక్క మాట గుర్తుంచుకోండి, మన కోసం జైలు పాలైన మా తమ్ముడు ద్వితీయ విఘ్నం లేకుండా 2వ నేరం కూడా చేస్తాడు. దానికి శిక్ష అనుభవించేది ఎవరో తెలుసా? మీరు. ఆలోచించుకోండి. మా పులిగోళ్ల బ్రదర్స్ కి సెంటిమెంట్స్ లేవు. ఇప్పుడు ఆలోచించే ప్రయోజనం లేదు నాన్న. ఈ ఆలోచన ఏదో వాళ్ళతో స్నేహం చేసే ముందే చేసి ఉండాల్సింది. ఈ భయం ఏదో వాళ్ళతో కలిసి వ్యాపారం చేసే ముందే నీకు ఉండాల్సింది. అమ్మా లత, నువ్వు తలంచుకుని తాళి కట్టించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయమ్మా. ఏమిటండి మీరనేది? ఎవరైనా అల్లుని తెచ్చుకునే ముందు 7 తరాలు వెనక్కి వెళ్లి వంశాన్ని గురించి ఆలోచిస్తారు. మీరు 7 ఏళ్లు జైలు శిక్ష పడ్డ వాడితో పెళ్లి చేసి మీ కూతురు గొంతుకొస్తారా? ఇప్పుడు నీ కూతురు మాత్రం కలెక్టర్ చేత తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉందేమిటి? అది ప్రేమించిన వాడు కటకటాల వెనకేగా ఉన్నాడు. విజయ్ క్షణికావేశంలో తప్పు చేశాడు గాని మీలా ఆస్తి కోసం అవినీతిని కప్పిపుచ్చడానికి నేరం చేయలేదు. నువ్వు అమెరికా వెళ్ళొచ్చింది అవినీతితో సంపాదించిన డబ్బుతోనే. మీరు తిరుగుతున్న కార్లు, ఉంటున్న ఈ చలువరాతి మేడ అవినీతితో సంపాదించిన డబ్బుతోనే. ఈ పెళ్లి మీరు కాదంటానికి వీల్లేదు. ముహూర్తం నిర్ణయించుకొస్తాను. నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు? నేరం చేయబట్టి. నేరం చెయ్యబట్టా? కొత్త నేరం చేయడానికా? అర్థమయ్యాక ఇంకా అడగటం దేనికి? నువ్వు తీసుకున్న నిర్ణయం నన్ను నీ నుంచి దూరం చేసి పశుపతికి భార్యని చేయాలని చూస్తుంది తెలుసా? వాడు బ్రతికుంటే కదా పెళ్లి చేసుకోవడానికి. హత్య చేసి ఉరికమ్మనికి ఎలాడతావా? సంతోషంగా. విజయ్, నిన్ను కోరుకున్న మనిషికి నువ్వు అందించే కానుకిదేనా? నా తండ్రికి నేను ఒక్కదాన్ని కూతుర్ని. నేను కాదంటే బాధపడతారు. నువ్వు పెళ్లికి అంగీకరిస్తే నేను మా నాన్నకి ఎదురు చెప్తాను. లత, ఆనాడు కాలేజీలో క్షమాపణ చెప్పను అంటే గొప్ప సంస్కారం అని పొగిడావు. ఇవాళ నీలో స్వార్థం పెరిగిపోయిందా? స్వార్థం కోసం కాదా? నీకు చేతనైతే మీ అన్నయ్యని చంపిన పశుపతికి ఉరిశిక్ష వేయించు, న్యాయబద్ధంగా. ఆ న్యాయం సక్రమంగా ఉంటే కటకటాల వెనక నిలబడవలసిన కర్మేమిటి? నా మీద నీకున్న అభిమానం నీలో పగను చంపలేదా? మా అన్నయ్య చిందించిన రక్తం పగను చల్లార్చలేదు, రాజుకునేలా చేసింది. ఆల్ రైట్, నువ్వు ఆ మాట మీదే ఉండవు. లగ్న పత్రిక రాసిన 24 గంటలు తిరగకుండానే నా చావు పత్రిక నీకు చేరుతుంది. బంతి మార్కెట్ చేమంతి. చాలండి, డబ్బులు అడిగానని 4 రోజులుగా మరీ నల్లపూసైపోయారే. దారానికి తగులుకున్న తర్వాత ఎక్కడికి పోతాను? ఈ పెట్టెలో ఏముంది? పుట్టెడు ప్రేమకు సాక్ష్యం. పట్టుకో. అమ్మో, ఇంత డబ్బా నాకేనా? నీకే. మందుల ఫారం కొనటానికి అడ్వాన్స్ కట్టాలన్నావు కదా, తీసుకొచ్చాను. అబ్బా, ఎంత మంచివారండి. అయినా ఇంత డబ్బులా పుట్టింది? మార్వాడి దగ్గర షడ్డు తాకట్టు పెట్టి తీసుకొచ్చాను. నా కోసం అంత పని చేశారా? నీ కోసం ఏమైనా చేస్తాను ఇంతి. నువ్వు నాకు సాయం చెయ్యాలి చామంతి. ఏంటమ్మా తొక్క? కోళ్ల ఫారం కొంటానో కుక్కల ఫారం కొంటానో చెప్పి ఆ డబ్బాగాడి షెడ్ కూడా తాకట్టు పెట్టించేయి. ఆ డబ్బా ఖాళీ అయిపోయాక మనం జాలీగా పెళ్లి చేసుకోవచ్చు. ఇదేమిటి పగలు కూడా రైడింగ్ చేస్తున్నారు? రాత్రే బెటర్. 10ంటికి వస్తా. సుబ్బుడు, ఈ డబ్బు దాచి. బంతి డబ్బులు అడిగానని 4 రోజులుగా రావడమే మానేశారు.
ఏమిటా సంచిలో? ఉప్పు చెప్పలా? కాదు, మట్ట గుడిసెలు. తిండి తిండి తిండిపోతే వెధవా. ఈ రోజుతో మన బ్రతికే తెరబడబోతుంది. తెరి చూడు. అమ్మో, ఇంత డబ్బా? డబ్బే లేదన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? పెట్టాను. కొడకా గలేసరావా, నువ్వు పాడైపోయవురో. గొట్టాల ఫ్యాక్టరీ పెడతానన్నావుగా, పెట్టు. వదిలి కొట్టను, నేనే కొట్టాను. అయితే నా షెడ్తో పాటు చొక్కరావు గారి షెడ్ కూడా తాగట్టు పెట్టించు. అప్పుడు మన ఇద్దరం హాయిగా కులాసాగా. పోలీసులు వస్తున్నట్టున్నారు. రాత్రి 10ంటికి వస్తా. ఆహా, ఈ విద్య కనిపెట్టినందుకు నీకు డాక్టరేట్ ఇవ్వాలి. ఎంతసేపు చేస్తావు బే? అయిపోయింది. బానెట్ మొయ్యి బే, బయటికి వెళ్ళాలి. మెకానిక్ అంటే ట్రైల్ లేకుండా బండి ఇవ్వడం. ట్రైలా గీలా? యాక్సిడెంట్ అయితే నాకేమీ సంబంధం లేదు. ఈ యాక్సిడెంటా? అయితే ట్రైల్ చూసేవు. లగ్న పత్రిక రాసిన 24 గంటలు తిరగకుండానే నా చావు పత్రిక నీకు చేరుతుంది. వాడు పారిపోవాలని చూస్తున్నాడు, పట్టుకోండి. ఏం పే, పారిపోవాలనా నీ ప్లాను? బ్రేక్ పని చేయలేదు. బ్రేక్ కాదు, నీ బ్రెయిన్ బాగా పనిచేసింది. సార్ జైలర్ గారు రమ్మంటున్నారు సార్. వీడిని తీసుకెళ్ళి సెల్లో పడేయండిరా. జైలు నుంచి తప్పించుకోవడం నేరం అని నీకు తెలుసా? తెలుసు కూడా ఎందుకు చేసావా తప్పు? పారిపోయి ఏం చేస్తావు? ఆ పశుపతి ప్రాణం తీస్తావు, అంతేగా? కాదు, ఆ పశుపతి బారి నుండి నా ప్రాణానికి ప్రాణమైన లతను కాపాడుకుంటాను. లతను ఇంకా ప్రేమిస్తున్నావా? ఇంకా కాదు, ఈ జీవితం అంతమయ్యే వరకు లతకు తప్ప ఈ గుండెల్లో మరో ఆడదానికి స్థానం లేదు. అవకాశం ఇస్తే లతను పెళ్లి చేసుకుంటావా? అవకాశం ఇవ్వకపోయినా లతను పెళ్లి చేసుకు తీరుతాను. ఏమిటి జైలర్ గారు రమ్మని కబురు చేశారు? నేను ఇక్కడికి వచ్చింది ఒక ఖైదీ తరపున మాట్లాడే జైలర్గా కాదు, ఒక మరిది తరపున మాట్లాడే వదినగా. ఎందుకమ్మా ఒప్పుకున్నావు ఈ పెళ్లి అని అడగడానికి వచ్చారా? అదే ప్రశ్న నేను వేశాననుకుంటే నీ సమాధానం? ఆ దేవత సాక్షిగా నాకిష్టం లేదు అని. లత, విజయ్ని ప్రేమించి ఆ పశుపతి చేత పసుపుతాడు కట్టించుకుంటావా? లేదు. నీ తల్లిదండ్రులు బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తే కాటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. కాటికి అక్కర్లేదమ్మా, కళ్యాణ మండపానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఆ దుర్మార్గుడితో కాదు, నువ్వు కోరుకున్న విజయ్తో. అక్క, అవునమ్మా, ఈ పెళ్లికి విజయ్ కూడా ఒప్పుకున్నాడు. నువ్వు కూడా అవునంటే నిర్ణయించిన ముహూర్తానికి మీ ఇంట్లో కాదు, ఇక్కడ ఈ గుళ్ళోనే నీకు విజయ్ పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ అక్క. ఇదేమిటి ఇన్ని శుభలేఖలు మిగిలిపోయాయి? మీరేమన్నా కూతురు పెళ్లి చేస్తున్నట్టు చేస్తున్నారా? ఈ పెళ్లి దొంగ పెళ్లి చేస్తున్నట్టు చేస్తున్నారా? పంచడానికి టైం ఏది? సర్లే. అమ్మా, బలవంత పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నీ కూతురు చచ్చిపోతే భరించగలవా? పోనీ పెద్దలు నిర్ణయించిన పెళ్లిని కాదని పారిపోయి కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటే నీకిష్టమేనా? తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని రుక్మిణి కృష్ణుడితో వెళ్ళిపోయినప్పుడు ఆమె తల్లి ఏమనుకుందో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ పని చేస్తే నేను సంతోషిస్తానమ్మా. అమ్మా, ఇదిగో ఈ శుభలేఖ నీ చేతులతోనే చింపిపారే.